డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ ఎంత చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఎప్పుడు చేయాలి? సో ఇది కామన్ క్వశ్చన్ అనమాట. హలో, నేను డాక్టర్ సునీత, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్, విశాఖపట్నం. సో ఎక్సర్సైజ్ అంటే దీంట్లో 2 రకాల ఎక్సర్సైజెస్ మీరు ఎక్సర్సైజ్ డివైడ్ చేసుకోవచ్చు. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అండ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం కదిలే ఎక్సర్సైజెస్ని ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంట. దీంట్లో ఆక్సిజన్ కన్జంప్షన్ ఉంటుందన్నమాట. అంటే వాకింగ్, సైక్లింగ్, షటిల్, స్విమ్మింగ్ ఇలాంటివన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్. రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటే వెయిట్ లిఫ్ట్ చేయడం, ప్లాంక్స్, స్క్వాట్స్ ఇలాంటివి చేయడం అనేది అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ని రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో ఎలా చేయాలి అంటే మినిమం రికమెండేషన్ ఏంటంటే ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు మినిమం 30 minutes పర్ డే, అంటే హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, కనీసం 5 days ఇన్ వీక్ చేయడం కంపల్సరీ అవసరం. వీటిలో ఏంటంటే ఈ ఎక్స్ట్రాగా వారానికి ఒక 3 సార్లైనా రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటే ఈ వెయిట్ లిఫ్టింగ్స్, ప్లాంక్స్ ఇలాంటివన్నీ, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కూడా కనీసం వారానికి ఒక 3 సార్లు చేస్తే మజిల్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో చాలామంది మీరు చూస్తూ ఉంటారు మజిల్ లాస్ అయిపోయి సన్నగా కనబడుతూ ఉంటారు అన్నమాట, బాగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు. సో ఏరోబిక్ ఎక్సర్సైజ్తో పాటు మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ చేస్తే బెటర్. దీంతోపాటు మీరు లైఫ్ స్టైల్ అంటే మీరు డైట్ అది కూడా కంపల్సరీ చూసుకోవాలి. కొద్దిగా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకోవడం చేస్తే మీ మజిల్ లాస్ ఉండకుండా మీకు డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది అండ్ ప్రాపర్గా మజిల్ లాస్ లేకుండా కూడా ఉంటుంది అనమాట. అండ్ టైమింగ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ యూజువలీ ఏంటంటే మీకు ఎర్లీ మార్నింగ్ వాక్ వెళ్ళొచ్చు 30 minutes. అండ్ పర్టికులర్లీ పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత షుగర్స్ అవి కంట్రోల్ బెటర్గా ఉండడానికి ఏం రికమెండ్ చేస్తామంటే తినేక ఒక 10 to 15 minutes స్లో వాక్ చేయడం వల్ల ఈ తినే తర్వాత షుగర్స్ కూడా కొంచెం బెటర్గా కంట్రోల్ అవుతాయి అన్నమాట. సో ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు అది పాటిస్తే మీరు ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే షుగర్స్ బెటర్గా కంట్రోల్ అవుతాయి. థ్యాంక్ యూ.